సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాపయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పురాధిపౌ భట్టార్యన్యమాంత యోగ జగదాచార్యో కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాశయ వేదాంత సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైదిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందుష్ట జీవ జీవాత్వే నమః. శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగాదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమనే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార భౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపంచి కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. భూమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ సటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం తిరువజిదినాడెన్నం తన్ గురుగోరెన్నం மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் நந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன் குருகோர் பேணும் இனத்தாரை எல்லாதிரேந்தேன் தனத்தாலும் ஏதும் உறவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய ஏந்த பெருங்கீர்த்தீரமானுசமனுகன் காயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்கிறார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் நீண்ட முதல் தாய் சடுகோபன் மயம்பால் வழக்கைதாய் இராமானுஷம் மிக்க விரை நிலையும் மெய்யாமயிர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஓழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோசை வேதத்தில் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜெயரு திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం ఈ చాత్మర అయ్యేదాకా కన్నెనని సెలుతాంబుని కూడా చక్కగా సేవించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించారు కదా. మరి ఆ కన్నెనని సెలుతాంబుకి అర్థం ఏమిటో తెలియదండి, ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కాకుండా ఒక్కొక్క చిన్న చిన్న దానికి 5 నిమిషాలు అలాట్ చేసుకుని అది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అవిదిత విషయాంతర శఠారే. మొట్టమొదటిది ఆయన గురించినటువంటి మధుర కవి ఆళ్వార్లను గురించినటువంటి అద్భుతమైనటువంటి అర్థం అండి. అవిదిత విషయాంతర, ఇతర విషయాలేవి తెలియవండి, ఇంకా దేన్ని పట్టించుకోరు. ఉపనిషదాం ఉపగాన మాత్ర భోగ, ద్రవిడ వేద సూక్తులనే అలా గానం చేసుకుంటూ ఉండేటువంటి అపిచ గుణవశాత్ తదేక శేషి,
అంటే నమ్మాళ్వార్లని వారు ఆచార్యులుగా ఎంచి ఆ గుణాలకి లోబడి మధుర కవి తదేక శేషి మధుర కవి నమ్మాళ్వార్లకే తమ జీవితాన్ని శేషత్వ భావముతో అంకితం చేసినటువంటి మధుర కవికి మధుర కవులు అనేటువంటి మహనీయులు మమ హృదయే ఆవిరస్తు, నా హృదయంలో నేను ఎప్పుడూ ధ్యానించుకుంటూ ఉంటాను. ఏ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా అది చెప్పినటువంటి ఆ పెద్దల యొక్క తనియన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. ఆ ఆచార్య స్థుతిని మధుర కవి ఆళ్వార్లని ఇది మనం సంస్కృతంలో చెప్పుకుంటే, ఇంకా ద్రవిడ భాషలో వేరున్నం నానరియన్ అవిదిత విషయాంతరహ అన్నదానికి ఎంత బాగా సరిపోయిందో చూడండి. వేరున్నం నానరియన్ అంటే ఇంకా నాకు వేరే ఎవరు కూడా తెలియరు. వేదం తమిషైదమారన్ సడగోపన్ వన్కురుగూరి వేదాన్నంతటినీ ద్రవిడ ప్రబంధంగా కూర్చిన వారు వన్కురుగూర్ అందమైనటువంటి కురుగూరికి స్వామి అయిన మారన్ అనే పేరు కలిగినటువంటి ఏరంగల్ వార్మాం ఎన్నెత్తం ఆ శటగోప మునీంద్రులు వారిని తప్ప నేను వేరొన్నం నానరియన్ ఇంకెవరిని కూడా దేవతలుగా దైవంగా రక్షకులుగా భావించను అనేటువంటి ఎన్ను ఏత్తం ఇలా పొగిడేటువంటి మధుర కవియార్ ఎమ్మై ఆళ్వార్ అవరే అరణ్ అరణ్ రక్షకులు శరణం, ఆయనే మాకు రక్షకులు అని ఆచార్య స్థుతిని చేస్తూ మధుర కవి ఆళ్వార్లని స్తుతించుకోవడం, ముందుగా ఈ గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి మహనీయులని స్తుతించుకోవడం అన్నమాట. అలాగా ఇంకా ఒక్కొక్క పాసురానికి 2-3 నిమిషాలు రేపటి నుంచి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందువల్లంటే అర్థంతో చదివితే కలిగే ఆనందం వేరు, మామూలుగా పదాలు చదివేస్తే కలిగేటువంటి ఆనందం వేరు. ఓహో ఇందులో ఇంత అర్థం అంత ఉందా అని మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం ఉలగముండ పెరువాయాలోకి ప్రవేశించేద్దాము. అద్భుతమైనటువంటి శరణాగతి తత్వాన్ని చెప్పేటువంటి ఏడుకొండలవాడి విషయంలో చేసినటువంటి అద్భుత ప్రార్థన. మనకి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడండి, మన ఇంటి ఇలవేలుపండి. ఆయన రూపాలు వేరువేరు రూపాలు ఇలవేలుపులుగా మనకందరికీ ఉన్నా కూడా శ్రీనివాసుణ్ణి మించినటువంటిది వినా వెంకటేశం ననాథో ననాథ, ఆయన మించినటువంటి అద్భుతమైనటువంటి నాథుడు మనకి వేరొకడు లేడు అని చెప్పేటువంటిది ద్వయం చరమం అర్థాల యొక్క సారాన్ని మనకి అందించినటువంటి నమ్మాళ్వార్లు ఈ 10 పాసురాల్లోనూ అలా నింపేశారండి. ఇది వ్యాఖ్యానాలు చదువుతుంటేనండి అతిశయోక్తి అని మీరు అనుకోకపోతే సముద్రాల్లా ఉన్నాయండి. అందులోంచి మనం ఒక గరిటితోటో చెంచాతోటో కొంచెం కొంచెం తీసుకుంటున్నాం అంతే. అన్ని అర్థాలు ఉన్నాయండి. అంత విశేషమైనటువంటి దశకము మొదటి పాసురం 6, 10, 1. உலகம் உண்ட பெருவாய உலப்பில் கீர்த்தியம்மானே நிலவம் சுடர் சூழ் ஒளிமூர்த்தி நெடியாய் அடியேன் ஆறுயிரே திலதம் உலகுக்காய் நின்ன திருவேங்கடத்து எம்பெருமானே குலதில் அடியேன் உனபாதம் கூடுமா ఓరాయే. ఆ వెంకటేశ్వర స్వామి నీ పాదాలు తప్ప మాకు ఇంకొకటి దిక్కు లేదయ్యా అని కోరేటువంటి పాసురంగా దీన్ని చెప్పుకున్నాం. దీన్ని ప్రతిపదార్థం కూడా చెప్పుకున్నామేమో. ఉలగం ఉండ పెరువాయ, లోకాలన్నీ ఆరగించినటువంటి పెద్ద నోరు కలవాడా అని పిలిచారండి. ఆ వ్యాఖ్యానంలో ఆ పెద్ద నోరు అండంలో కూడా అర్థం ఇస్తారు. ఉలప్పు ఇల్ కీర్తి అమ్మ అనే అంతులేని యశస్సు కలిగిన వాడండి. రెండోది అమ్మ అనే స్వామి అండి, స్వామిత్వము అనేటువంటి గుణం అండి. నిలవం సుడరు సూర్యు ఒళిమూర్తి, నిత్యంగా ఒకసారి ఉండి ఒకసారి తగ్గిపోయి అప్పుడు వచ్చి మళ్ళీ పోయి అలా కాదండి. ఆ కాంతి అలా జాజ్వల్యమానంగా స్వామిని ఆశ్రయించి ఉంటుంది.
ఒళిమూర్తి, తేజస్సే ఒక రూపం దాల్చిందా, ఒళిమూర్తి తేజస్సే ఒక రూపం దాల్చిందా అన్నట్లుగా ఉంటుంది. నెడియాయ్, అయ్య బాబాయ్ ఎన్ని మహిమలండి. వెంకటేశ్వర మహిమల గురించి మనం ఎన్ని వందలు కోట్లు విన్నామో మీ అందరికీ అనుభవంలో కూడా. ఇంకా నేను వెళ్ళలేను అనుకున్నప్పుడు ఆ స్వామి ఎలా కనిపించాడో, స్వామి నువ్వు తప్ప దిక్కు లేదు అన్నప్పుడు ఎలా తోడుండి రక్షించాడో, ఇవన్నీ జనజాతికి మొత్తం అంతటికి అనుభవంలో వచ్చినటువంటి విషయాలండి. అందువల్ల ఆయన ఎలాంటి ఆయన, నెడియాయ్ గొప్ప మహిమ కలిగిన వాడా, అడియేనారుయిరే దాసుడనైన నాకు పరిపూర్ణ ప్రాణభూతుడా. పెరుమాళ్ళని మన ప్రాణంగా భావించడం అనేది ఒక అద్భుత భావన అండి. మనం ఎలా భావిస్తూ ఉంటామంటే 100కి 90 మంది ఎలా భావిస్తారు అంటే, నేను వేరు పెరుమాళ్ళు వేరు, ఆయనకి ఏదో కాసేపు కైంకర్యం చేయడం, దండం పెట్టుకోవడం, కృతజ్ఞత చాటడం అనుకుంటారు. కాదు, నాకు అన్నీ పెరుమాళ్లే, ఆయన కోసమే నేను బ్రతుకుతున్నాను. ఇంత ఆత్మ సమర్పణ భావం రావడం చాలా చాలా కష్టం అండి. అందుకని ఆరు ఉయిరే ప్రాణభూతుడా, ఆరు ఉయిరే, ఉయిరు ప్రాణం, నా ప్రాణము లాంటి వాడా, ఉలగక్కు తెలగ మా ఆయన లోకానికే తిలక స్వరూపమై ఉన్న. ఇవాళ తిరుమల ఉందండి, విశ్వంలోనే అద్భుతమైనటువంటి ఆలయం, అద్భుతమైనటువంటి పెరుమాళ్ళు. క్షేత్రపరంగా, పెరుమాళ్ల పరంగా, తీర్థపరంగా, పుష్కరిణి పరంగా, సాక్షాత్తు ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి త్రయం, ఆ మూడు కూడా, పెరుమాళ్ళు ఏమిటి, పుష్కరిణి ఏమిటి, ఆ కొండ ఏమిటి, అన్నీ కూడా. అందువల్లే నమ్మాళ్ళ వారు మనకి తిరుమల సోలే చెప్పుకున్నప్పుడు వస్తుంది కదండి, ఆ కొండ అని తలుచుకుంటే చాలు అంటారు, వెళ్ళక్కర్లేదు, ఆ తిరుమల అని తలుచుకుంటే చాలు అంటారు. అలాగా అలాంటి పెరుమానే నా స్వామి, కులదల్ ఒడియ అడియేనున పాదం, కులదొల్ అంటే కులక్రమాగతంగా వస్తాను. ఇవాళ నేను నిన్ను కొత్తగా నీ కాళ్ళు పట్టుకోలేను, మా తాతల 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 నాటలండి, ఎందై తందై 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 తమ్ము తప్పని ఏర్పడి కాళ్ళు అంటారు కదండి. అందులో అలా అనాదిగా వస్తున్నటువంటి కులక్రమాగతము అంటారు దాన్ని, కులక్రమ ఆగతము అంటారు దాన్ని. అలాగ వచ్చేటువంటి ఈ అడియేన్ దాస్యము కలిగిన నేను ఉనపాదం, నీ పాదాలని కూడుమారు కోరాయ్, ఎలా చేరాలో చెప్పు, నాకు నీ పాదాలు తప్ప వేరొక దిక్కు లేదు స్వామి, నేను నిన్ను ఎలా చేరాలో చెప్పు అని అంటున్నారండి. ఈ పాసురంలో వ్యాఖ్యానంలోకి ప్రవేశించి మధ్య మధ్యలో విశేషాలను మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 340 అండి వ్యాఖ్యానం, పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి 347 వ్యాఖ్యానం. கீழில் திருவாய் மொழியில் பிராபிய வேஷம் இருக்கும்படி குறைவர சொன்னார். వెనక తిరువాయి మజిలో ప్రాప్యము, ఈ మాటలు బాగా గుర్తు పెట్టుకోండి. ప్రాపకము, ప్రాప్యము. ప్రాపకము అంటే వెళ్ళే మార్గం, ప్రాప్యం అంటే చేరేటువంటి, పొందవలసినటువంటి భగవత్ తత్వం, గమ్యం ఆయన పాదాలన్నమాట. దాని గురించి చెప్పారు. ఇతిరువాయ్ మజియల్ ప్రాపక వేషం కురై వరచొల్లుగిరార్. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. ఈ తిరువాయ్ మజిలో ప్రాపకాన్ని గురించి చెప్తున్నారు. ప్రాపకము అంటే తీసుకువెళ్లే మార్గం, తీసుకువెళ్లే మార్గం ఏంటండి? శరణాగతి. ఆయన కాళ్ళు పట్టుకోవాలి. వ్యాఖ్యానాల్లో వస్తుంది, నీకు తెలియదా, నీ వాడిని కదా, నువ్వు తీసుకెళ్ళు అని ఉండకూడదండి. అడగనిదే అమ్మైనా పెట్టదు అని ఒక శాస్త్రం ఉంది. ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టు అంటే ఆనందంగా పెడుతుంది తల్లి. ఆ తల్లి ఆకలి తెలుసుకుని పెట్టదా అంటే పెడుతుంది. దానికి వాడికి ఇంకా ఆకలేయట్లేదేమో అనుకుని కూడా కూర్చొని ఉండొచ్చు కదా. అందువల్ల
మనం అడగాలి, పెరుమాళ్ళని సేవించాలి, ఆర్తిని ప్రకటించాలి. అప్పుడు ప్రాపక వేషం పురైవర చొల్లిగరదు. ప్రాపకం ప్రాప్యం ఈ రెండు పదాలు, ఉపాయం ఉపేయం ఈ రెండు పదాలు ఏవి కష్టం కాదని. వెళ్ళే మార్గము, చేరే గమ్యము. మార్గాలు ఎన్ని ఉన్నాయండి? ఒక ఊరు వెళ్ళాలండి, రైల్లో వెళ్ళొచ్చు, విమానాల్లో వెళ్ళొచ్చు, బస్సుల్లో వెళ్ళొచ్చు, బళ్ళ మీద వెళ్ళొచ్చు, కార్లలో వెళ్ళొచ్చు, ఏదైనా ఎన్నుకోండి, చేరేది మాత్రం ఒక ప్రదేశం ఉంటుంది. అలాగే పెరుమాళ్ళని సేవించాలంటే నేను భక్తి ద్వారా వెడతాను, జ్ఞానం ద్వారా వెడతాను, కర్మ ద్వారా వెడతాను, ప్రపత్తి ద్వారా వెడతాను, మీ ఇష్టం, ఏదైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళవలసింది ఆయన యొక్క పాదాలు. ఇలా ఇన్ని మార్గాలుంటే తెలివైన వాడు తొందరగా ఏ మార్గంలో వెడతామో ఎన్నుకొని వెళ్ళినట్లుగా మనం కూడా శరణాగతి అనే మార్గాన్ని ఎన్నుకొని ఆయన దగ్గరికి తొందరగా వెళ్ళగలుగుతాము అనేటువంటిది నిన్న మనం చెప్పుకున్నాం. తిరుమంత్రంలో చరమ శ్లోకంలో డైరెక్ట్ గా అమ్మ ప్రసక్తి లేదండి. లేదా అంటే ఉంది, కానీ డైరెక్ట్ గా లేదు, అందులో దాగి ఉంది అని చెప్పుకున్నాం. ఇలాగా ఓం నమో నారాయణాయలో ఓం అనేటువంటి ఆ ప్రణవంలో అకార ఉకార మకారాలు అని చెప్పిన దాంట్లో అమ్మ దాగి ఉంది ఉకారంలో. కాబట్టి అమ్మ ఉంది, కానీ డైరెక్ట్ గా చెప్పబడలా, దాక్కునుంది, పక్కనుంది. అమ్మా అమ్మ అని పిలిస్తే వచ్చేలా ఉంది. అలాగే చరమ శ్లోకంలో మా అమ్మని అన్నారు, నన్ను సేవించు. నన్ను అంటే నేనొక్కడిని కాదు, లక్ష్మీ విశిష్టుడనేటువంటి నేను అని అర్థాన్ని చెప్పుకోవాలి. అక్కడ మరీ దాగి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తల్లి కళ్ళ ముందు అలా కనపడింది. అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే కళ్ళ ముందు కనపడితే హాయిగా వెళ్ళి ఒళ్ళో వాలిపోతాం కదండి. అందువల్ల ఈ పదిలో అగల ఇల్లేన్ ఇరయ్యుమెన్ర క్షణం కూడా నిన్ను విడిచి ఉండను స్వామి అని స్వామి వారి వక్షస్థలం మీద వేంచేసి ఉన్నటువంటి తల్లి. కాబట్టి ఇది ద్వయమంత్రము అన్నారు ఈ దశకాన్ని. ద్వయమంత్ర ప్రతిపాదకము అన్నారు, ద్వయ అర్థానుసంధానము అన్నారు. ఇందులో చాలా విశేషాలు చెప్పారండి. అంటే మిగిలిన రెండిటిలో దాగి ఉన్నటువంటి లక్ష్మీతత్వం ఈ దశకంలో ఇక్కడికి ద్వయంలోకి వచ్చేటప్పటికి ప్రత్యక్షమవుతోంది. కాబట్టి తల్లి ప్రత్యక్షమైనటువంటి ఆనందం, తల్లితో కూడిన తండ్రిని సేవించడము అనేటువంటి ఒక అర్థాన్ని చెప్పారండి. అదే చెప్తున్నారు. కేయల్ల అదిలు ఉపాయ ప్రసంగం ఉండే యాగిలం. ఏమండి, 9లో ప్రాప్యమే చెప్పారా, 10లో ప్రాపకమే చెప్తారా అంటే అలా రిస్ట్రిక్ట్ చేసేట్లేదండి. ఇందులో అది ఉంటుంది, అందులో ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక విందు భోజనం అని పెట్టినప్పుడు ఒక స్పెషల్ అంటాం, అంటే మిగిలినవి ఏమి ఉండవండి, అన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇది స్పెషల్ గా ఉంటుంది. ఆ ప్రత్యేకతను తెలుసుకోవాలి. అలా ఏ పదాన్ని ప్రయోగిస్తే ఆ అర్థ సమన్వయం ఆ పాసురంలో స్పెషల్ గా ఉంది అని అర్థం అన్నమాట. ప్రాప్య ప్రధానమాగ కడవదు ఇదిల్ ఉపేయ ప్రసంగం ఉండే యాగిలం. ఇదిల్ అంటే ఈ 10వ తిరువాయిమలిలో ఉపేయము అంటే చేరవలసినటువంటి స్వామి యొక్క పాదాలు అని చెప్పిన ప్రాపక ప్రధానం ఎలా చేరుస్తుందో కూడా చెప్తున్నారు. అంటే కొన్ని విడదీయలేనివి ఉంటాయండి అర్థాలు. ఈ ప్రాప్య ప్రాపకాలు అలాగా తీసుకువెడతాయి, చేర్చేస్తాయి. చేరాలంటే తీసుకువెడతాయి. ఆ రెండు విడదీయరానటువంటి అందమైన అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఇచ్చారు. కీష్ తిరువాయిమలి తిరుమంత్రం పోలే. కీష్ తిరువాయిమలి ఏదండి? 6లో 9వ తిరువాయిమలి. నీరాయ్ నిలనాయ్ తీయాయ్ కాలాయ్ నెడువానాయ్ శ్రీరాసుడర్గల్ ఇరండాయ్ శివనాయ్ అయనానాయ్. అన్ని భూతాలలో అందరి దేవతల్లో అంతరాత్మగా ఉండేటువంటి పరమాత్మ తత్వం అంతా దాగి ఉండేటువంటి ఆ
నారాయణ పదార్థం అన్నమాట. నారాయణ అంటే లోపల బయట కూడా దాగి ఉండేటువంటి తత్వం. అది తిరుమంత్రం బోలే, ఈ తిరువాయ్మొഴി చరమ శ్లోకం బోలే. ఇప్పుడు ఈ తిరువాయ్మొഴి, ఈ ఉలగముండ పెరుమాయ చరమ శ్లోకం అంటే ఆయన పాదాలను గట్టిగా పట్టుకోవడం కదండి చరమ శ్లోకం అంటే. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్నే ఒక్కడే ఎంత ఇన్సిస్ట్ చేశారో చూడండి. ఏమోనండి ఆయన రక్షిస్తాడేమో, ఈయన రక్షిస్తాడేమో, ఈయన రక్షిస్తాడేమో, అందరి దగ్గరికి వెళితే వాళ్ళు వీళ్ళు చూసుకుంటారులే అని ప్రతి వాళ్ళు వదిలేస్తారు. అందులో ఉండేటువంటి విశేషం అది. ఈయన్నే పట్టుకుంటే నేనున్నాను నీకు పర్వాలేదు అంటారు. ఆ విశ్వాసం ఉండాలి. ఈ తిరువాయ్మొഴിలో చెప్పేది భగవద్ విశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసం ఉన్న చోట ఎన్నో జరుగుతూ ఉంటాయండి. మనం చూస్తుంటాం, రోజు కథల్లా వినిపిస్తూ ఉంటాయి. ఏదో ఆ పహల్గాం ఏరియాలో ఆంజనేయ స్వామి వచ్చాడు, రక్షించాడు, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు వార్తల్లో, వాటిల్లో, యూట్యూబుల్లో, వాటిల్లో. దైవం మానుష రూపేణ అండి, ఏదో ఒక రూపంలో వచ్చి ఆయన రక్షిస్తాడు. ఆ విశ్వాసాన్ని మనస్సు నిండా పెట్టుకోండి. మీరు నేను అని కాదు, మనందరం జీవులందరికీ ఒక విశ్వాసం ఉండాలి. ఇది టాపిక్ మళ్ళీ పక్కకు వెళుతుంది కానీ శరణాగతి లక్షణాలని 6 చెప్పారండి. అది చాలా ముఖ్యమైన అంగాలు, అవి కూడా చెప్పేస్తాను ఇప్పుడు. ఇరండుం ఒన్నిలే ఉండిరే ఎన్నెల్ అది శక్తి యోగత్తాలే వరుమదిరే అవస్థాంతరంగళై పత్తిం ఇవరుం ఇరండుం ఇరండాయే ఇరుక్కక్కడ వదిరే. దీన్ని సంగ్రహ సంగతి అంటారు. అంటే ఒకదాంతో పూర్వం దాంతో ఇప్పటి దానికి ఉండే కనెక్షన్ కి సంగతి అని పేరండి. పూర్వ పరార్థ సమన్వయానికి సంగతి అని పేరు. అదే లోకంలో మన వాడుకలో వచ్చేసిందా ఏంటి సంగతులు అంటే పూర్వం ఏమయ్యాయి, ముందేం అవబోతున్నాయి, ఆ సమన్వయానికి సంగతి అని పేరు. ఇక్కడ చాలా సంగ్రహంగా ఇచ్చారు. ఆ తర్వాత చాలా విస్తీర్ణ సంగతిగా తర్వాత పేరాలో ఒకటి చెప్తున్నారు. అయితే ఇలా ఆశ్రయించాలండి. ఆశ్రయించడానికి అంగాలు ఎన్నండి అంటే చాలా మంచి పాయింట్స్ 6 ఉన్నాయండి. శరణాగతికి 6 లక్షణాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పుకున్నాం కానీ శ్రద్ధగా రాసుకునే వాళ్ళ కోసం 6 ఒక్కసారి చెప్పేద్దామని. ఏమిటంటే ఆనుకూల్యస్య సంకల్పః. నెంబర్ 1 ఆనుకూల్యం. పెరుమాళ్ళు కొంతమంది ఉంటారండి, ఏది జరిగినా అది దైవ ప్రసాదంగానే స్వీకరిస్తారు. స్థిత ప్రజ్ఞులు అంటారు వాళ్ళని. భగవద్గీతలో వస్తుంది. దుఃఖం వచ్చినా సరే అలాగే అనుకుంటారండి. సుఖం వస్తే అనుకుంటాం, దుఃఖం వచ్చినా కూడా అనుకుంటారండి. అంటే భగవద్విభూతిలో చేరిన సర్వస్వం నాకు అనుకూలమే. ఆనుకూల్యస్య సంకల్పః అంటారు. ప్రతి దానిని ఏమండి ఇప్పుడు సైకాలజీలోకి వచ్చండి, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. మీరు ఏ డాక్టర్ దగ్గరికి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఫస్ట్ చెప్పేటువంటి మాట ఇదే, ఇంక్రీజ్ యువర్ పాజిటివ్ థింకింగ్. ప్రతి దానిని కూడా చక్కగా అనుకూల పరిస్థితిలో ఆలోచించి స్పందించు. చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. దీనివల్ల జీవితం శాంతియుతం అవుతుందండి. అదే నెగిటివ్ గా వెళ్ళేటప్పటికి మనస్సు అంతా క్షోభపడిపోయి చుట్టూ ఉన్న వాళ్ళని తిట్టుకొని ఆ నెగిటివిటీ పెరిగిపోయేటప్పటికి మనకి అసౌకర్యం, బాధ ఏర్పడతాయి. కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది మన శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారు. ఆనుకూల్యస్య సంకల్పః. ఇది నెంబర్ 1. 2 ప్రాతికూల్యస్య వర్జనం. ప్రాతికూల్యం, ప్రాతికూల్యం అంటే అది దైవాన్ని గురించి అయినా సరే, ఏదో దేని గురించి అయినా సరే, ప్రతికూల బుద్ధి. ఎవడేం చేస్తాడులే, వీళ్ళందరూ ఏం చేస్తారులే, ఏంట్లే, ఈ భావాన్ని వదిలిపెట్టేయాలి. ఈ భావాన్ని ఎవరి ఎందున్నా వదిలిపెట్టేయాలి. అది నీ కుటుంబ సభ్యుల ఎందున్నా కూడా ప్రతికూల భావం వదిలిపెట్టాలి. సుఖం ఉండదు జీవితంలో.
ఏమిటి భార్య, ఏమిటి భర్త, ఏమిటి పిల్లలు ఇంతలా ఉన్నారేంటి, రాక్షసుల్లో ఉంటారు కొన్నేళ్లలో, ఏంటి ఇలా ఉన్నారు. అలాంటి చోట కూడా ఇది భగవత్ ప్రసాదము, ఇంతే, ఇలాగే ఉండాలి. వాళ్ళు అలా ఉండబట్టే నాకు దైవం యందు మరింత ఏకాగ్రతని భగవంతుడు కుదురుస్తున్నాడు అనుకోవాలటండి. చెప్పడం అంత తేలిక కాదు. వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటే మంచిదే మంచిదే అని అనుకోవడం మాట ఏమిటి ఏదైనా. కానీ అది ఒక శరణాగతిలో ఒక లక్షణం అండి. ప్రాతికూల్యస్య వర్జనం, ప్రతికూలంగా ఉండేదాన్ని వర్జనం, వదిలి పాడేయాలి. అసలు నెగటివిటీ అనేటువంటిది ఆలోచన జీవితంలో రాకూడదు. మనస్సు ఎంత సుఖంగా ఉంటుందండి అప్పుడు. ఈ ఒక్క భావం డెవలప్ చేసుకుంటే మనశ్శాంతిని, నిధిని తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది అన్నమాట. ఇవి రెండు. మూడవది, ఇదిగో ఇప్పుడు మన వ్యాఖ్యానంలో ముఖ్యమైన విషయం, రక్షిష్యతీతి విశ్వాస. ఈయన నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసము. రక్షిష్యతి ఇది విశ్వాస, నన్ను తప్పక రక్షిస్తాడు అనేటువంటిది. ఎందువల్లంటే 100 నమ్మితే మూలమే పోతుందండి, అసలే పోతుందండి. మనకి రామాయణంలో ఒక చోట వస్తుంది, బ్రహ్మాస్త్రం వేశాక అది తెలియక రాక్షసులు అడ్డమైన తాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తారు హనుమంతుడికి. అన్ని కట్టేటప్పటికి బ్రహ్మాస్త్రం కాస్త ఇంకా నేనెందుకు అని అది డ్రాప్ అయిపోతుంది. అది హనుమకి తెలుస్తుంది, కానీ తెలియనట్లుగా యాక్ట్ చేసి వెళ్తాడు అనుకోండి. అలాగా ముఖ్యార్థం చెడిపోతుంది. ముఖ్యార్థాన్ని తెలుసుకోవాలి. అది రక్షిష్యతీతి విశ్వాస, పెరుమాళ్లే నాకు రక్షకులనే విశ్వాసం ఉండి తీరాలి. ఏదో చిన్నగా కథ వచ్చిందండి ఇందులో, సరదాగా ఫోన్లో చూస్తుంటే గూగుల్లో, రేపు మాస్టర్ చెప్పారు, రేపు వాన వస్తుంది, గొడుగులు తెచ్చుకోండి అని చెప్పారు 2 క్లాసులో. ఇంతే కదా, చిన్న కథ. ఆ మొన్నాడు ఒకడు గొడుగు తెచ్చుకున్నట్టుండి, ఎవరు తెచ్చుకోలేట. వాడికి విశ్వాసం ఉంది, నిజంగా వాన వచ్చింది, వాడు సేవ్ అయ్యాడు, మిగిలిన వాళ్ళు తెలిసిపోయారు అని ఇంత కథ పెట్టారు. అందులో చిన్న కథ పెట్టారు. అంటే రక్షిష్యతి ఇది విశ్వాస, నేను నమ్మకం నిన్ను రక్షిస్తుంది ముందు అసలు, తర్వాత పెరుమాళ్ళ రక్షణ. నన్ను ఇంత నమ్మాడు కాబట్టి వీడిని నేను రక్షించాలి అని అనుకుంటాడు. అది 3వ లక్షణం అండి. ఇవన్నీ శరణాగతికి 6 అంగములు అని హెడ్డింగ్ పెట్టుకోండి. శరణాగతికి 6 అంగములు ఉన్నాయి. అంగములు అంటే దాని పనిని పూర్తి చేసుకోవడానికి సహకరించే విషయాలు, సాధనాలు అన్నమాట. అలా 4వది గోప్తృత్వ వరణం. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియాలండి. అడ్డమైన వాడిని ఎన్నుకుంటే వాడు రక్షించలేడు. సమర్థుడా కాదా, గోప్తృత్వ వరణం అంటే రక్షణ చేసేటువంటి వాణ్ణి మనం, వరణం అంటే ఎన్నుకొనుట అని అర్థం. గోప్తృత్వ, గోప్తృత్వ, గోప్త అంటే రక్షకుడండి. గోప్తృత్వ, రక్షించే వాడిని వరణం, ఎన్నుకొనడం. 5, ఇది చాలా కష్టం, ఆత్మనిక్షేప అంటే నేను స్వతంత్రుణ్ణి కాదు, నేను నీ వాడినే, నా ఆత్మని నీ పాదాల యందు సమర్పిస్తున్నాను. ఆత్మ నిక్షేప, ఆ మాట అది అర్థం. ఆ తర్వాత 6 కార్పణ్యం. కార్పణ్యం అంటే నా దగ్గర ఏం లేదు తండ్రి అని దైన్యాన్ని చూపించాలి. నువ్వు రక్షించకపోతే నేను ఏమైపోతాను అని దుఃఖాన్ని చూపించాలి. దాన్ని కార్పణ్యం అంటారు. కార్పణ్యం అంటే దైన్యం, దీనావస్థ. ఇలాగా అనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూల్యస్య వర్జనం, రక్షిష్యతీతి విశ్వాస, గోప్తృత్వ వరణం తదా, ఆత్మనిక్షేప, కార్పణ్యే, షడ్విధ శరణాగతి. ఇది ఎందుకంటే చెప్పారు ఇప్పుడు అని అంటే, ఇవాళ పాఠంలో మనకి ఇలాంటి శరణాగతి ఎక్కడ ఫలించింది, ఎక్కడ ఫలించలేదు. సరైన వాడిని సెలెక్ట్ చేసుకోలేకపోతే మనం ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం.
ఇంకో కొట్టుకుపోతున్న వాడిని ఒరే రక్షించరా అంటే వాడేం రక్షిస్తాడండి? ఒడ్డున ఉన్నవాడు, బలిష్ఠుడు అయినవాడు, మన కోసం దూకగలిగిన వాడు, ఈత వచ్చిన వాడు అయితే మనని రక్షిస్తాడు. అలాగే కొట్టుకుపోయేవాడు మనని రక్షించలేడు కదా. కాబట్టి సెలక్షన్ బాగుండాలి. ఈ 6 అంగాలు తెలిస్తే పెరుమాళ్ళు మనని ఖచ్చితంగా రక్షిస్తారు. అందులో విశ్వాసము నిధి లాంటిది. ఆయన నాకు రక్షకుడు, రక్షిస్తాడు. అందుకే ఈ పెరియ సంగతి చెప్తున్నారు ఈ పేరాలో, 2వ పేరాలో. ఇవన్నీ అండి వ్యాఖ్యానాల్లో ఉన్న విషయాలు, ఏవి సొంతగా స్వకపోల కల్పనాలు కాదు. దీనికి 5 వ్యాఖ్యానాలు ఉన్నాయండి. అన్నీ మొత్తం చెప్పలేకపోయినా సాధ్యమైనంత వరకు చదివి వాటిని సారాంశాన్ని మనం చెప్పుకోవాలని మనం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఇప్పటి వరకు చెప్పినదేమో సంగ్రహ సంగతి అన్నారు. అంటే మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనని రక్షిస్తాడు. 2వది పెరియ సంగతి అన్నారు, పెద్దది. ఈ పూర్వం దాంతో దీనికి ఉన్న విస్తారమైనటువంటి సమన్వయం ఏమిటది? నెక్స్ట్ పేరా చూడండి. పెరియ ఆర్తియోడే పరమపదత్తిలే కెట్టుంబడి కూప్పెడ చైదేయం. నమ్మాళ్ళవార్లకు ఆర్తి ఎక్కువైపోయిందండి. పరమ పదానికి వినిపించేంతలాగా ఓ నారాయణ 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 వరా రక్షించు రక్షించు అని ఎంత గట్టిగా అరిచారోటండి. సర్వరక్షక నానావన్ వందు ముగన్ కాటామయ్యాలే. ఏమో చూస్తున్నారు, వస్తున్నాడా, ఇటొచ్చాడు అటొచ్చాడు, ఏటూ కనపడడం లేదు. ముఖం కాటామయ్యాలే, ముఖాన్ని చూపించడం లేదు. ఆయన ఎలాంటి ఆయనండి? మిగమం అవసన్నరా నావారు. నమ్మాడి వాళ్ళకి దుఃఖం బాగా వచ్చేస్తుంది. ఇది మనకి తెలిసే అనుభవంలో ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఎత్తుకో అంటారు. మనకు చాలా కోపంగా అంటాం, ఏదో అలర్ట్ చేశాడని. వాడు అక్కడ పడేసి మన పని మనం చూసుకుంటూ ఉంటాం. వాడు అక్కడి నుంచి ఇంత కూడా కదలడండి, అక్కడే కూర్చుని ఉంటాడు. అక్కడే కూర్చుని గొల్లు 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 అని ఏడుస్తూ ఉంటాడు, అరిచేస్తూ ఉంటాడు, ఇల్లంతా వినిపించేస్తూ. మనం వాడి కంటి నుంచి కనపడేలాగా అలా ఓసారి ఇలా ఓసారి తిరుగుతూ ఉంటాం. ఇంకా వాడికి దుఃఖం అవుతుంది. ఓ అమ్మా, ఓ అమ్మమ్మ, రా రా, నువ్వు ఇతలకు రావచ్చు కదరా. నేను రాడు, నువ్వే వచ్చి నన్ను ఎత్తు. ఇదిగో ఇదండి జీవుడి యొక్క పరిస్థితి. ఇంతలాగన్నమాట. పెరియా దేవుడే పరమపదత్తిలే కెట్టుం బడి కూప్పిడ చేదేయం సర్వరక్షకన నవన్ వందు ముఖం కాటామయ్యాలే మిగవం అవసన్నరా నవర్ శ్రీయపతియాయ్. ఎంత గొప్ప అయినండి ఆయన కళ్యాణ గుణాలన్నీ చెప్పేస్తున్నారు. నెంబర్ 1 శ్రీయపతియాయ్, లక్ష్మీదేవికి భర్త అండి. అవాప్త సమస్త కామనాయ్, ఆయనకు పొందాల్సిన కోరికలేమీ లేవండి. ఈ పదానికి అర్థం జాగ్రత్తగా చెప్పుకోమంటారండి. కోరికలు తీరినవాడు, అవాప్త సమస్త కాముడు, కోరికలు తీరినవాడు అని ఒక అర్థం చెప్తారు. అలా చెప్పకూడదు. తీరవలసిన కోరికలు లేనివాడు, అసలు కోరికలే లేదు. ఎంత తేడా ఉందో ఆ పదం చెప్పుకోవడంలో, చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. అవాప్త సమస్త కామనాయ్ ఉభయ విభూతి యుక్తనాయ్, లీలా విభూతికి నిత్య విభూతికి కూడా నాయకుడండి ఆయన. సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్, ఎన్ని కళ్యాణ గుణాలో ఎన్ని ఉన్నాయో అవి చూపించడానికి స్థలం కాదండి వైకుంఠం. ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి, వాడొక్కడు వాడి ఇంట్లో కూర్చున్నాడు. ఎవరికైనా ఏదైనా ఇద్దాం, వాడి దిగి రావాలి కదా ఇంట్లోంచి యువతలకి. నీకు ఎన్ని కోట్లు ఉంటాయేంటి, నీ దగ్గరికి ఎవరు వస్తారు, నువ్వు వచ్చి ఇవ్వాలి. ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయండి. ఎక్కడున్నాడండి? వైకుంఠే తు పరేలోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై సహాయం గరిపడియే. వైకుంఠం పరలోకమైనటువంటి వైకుంఠం, కుంఠము లేనిది, చలనము లేనిది, తొట్రుబాటు లేనిది, ఏమాత్రము చెదరనిది. కాబట్టి వైకుంఠం అని పేరు వచ్చింది దానికి. అలాంటి చోట్ల అమ్మతో కలిసి భక్తులతో, భాగవతోత్తములతో, ముక్తులతో ఓ ఆనందంగా ఉన్నాడు. శ్రీ వైకుంఠத்திலே నిత్య సూరిగళుకు కాక్షి కొడుతూ కొండరెక్కరెక్కడవ సర్వేశ్వరం. నిత్య సూర్యులందరికీ చక్కగా నయన గోచరుడవుతూ ఆనందంగా వేదాలు వింటూ అలాగా
వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట. పలరుం నమ్మయ్యక్క. ఇక్కడేమో మనం అన్ని పోగొట్టుకున్న జీవులం, ఆయనకు దూరం అయిపోయిన వాళ్ళం. నాం నడుంకై నీటాగా ఇరుక్క ఉండాది ఎన్ను పార్తరులే. అయ్యో వీడిలా దూరం అయిపోయాడే, మనం ఇలా చేయి ముడుచు కూర్చుంటే పాపం వీడేమైపోతాడో అని దయమానమనాహ, దయ కలిగింది. రామకృష్ణ అవతారంగళై పణ్ణి, వెడదాం ఒక్కసారి విభవ అవతారాలుగా, రాముడుగా కృష్ణుడుగా అవతరిద్దాం అని అవతారాల్లోకి వచ్చాడు. సమకాల తెల్లుళ్ళకు అలా అవతారం వస్తే ఎవరు బాగుపడ్డారండి? ఆయన కాలంలో ఉన్న వాళ్ళు వాళ్ళని చూశారు. రెండు విషయాలు. ఆయన కాలంలో ఉన్న వాళ్ళందరూ ఆయన దేవుడుగా చూడలా. ఓ కృష్ణుడా, కృష్ణ వెన్నలు తిన్నాం అనుకుంటున్నావా, గోపికలతో ఆడుకోవడం అనుకుంటున్నావు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భగవంతుడు మధ్యలో నిలబడ్డా వాళ్ళు గుర్తు పట్టలేదండి. మరి నేను వచ్చాను అంటే నీ మహిమని చాలా కొద్ది మంది గుర్తించారు. మేము ఎక్కడ గుర్తించగలం చెప్పు? తన గుణచేషితంగళై కాటి అనుభవిప్పిత్తం, తన గుణాలు చూపించాడు. ఏమిటి ఎన్ని చూపించినా నమ్మకం. ఏమండి, కొండని 7 రోజులు చిటికన వేలు మీద ఎత్తితే అయ్యో గోవర్ధనోద్ధారకుడు అంటే సాక్షాత్తు భగవంతుడండి అని తెలియద్దా? ఒక రాక్షసి పాలు పీల్చి ప్రాణాలు తీసేస్తే భగవంతుడని తెలియద్దా? ఒక శకటాసుర భంజనం, అడుగడుగున క్షణక్షణం భార్యం అంతా రాక్షసమయమే పాపం స్వామికి. ఇన్ని చేసినా భగవంతుడని ఎంతమంది గుర్తించారండి? అక్కాలత్తెలం పిற்பாடரான సంసారిகளுக்கு పోనీలే కొంతమంది గుర్తించారు అనుకుందాం. మరి మా సంగతి ఏంటి? మాకు చెప్పు. ఇప్పుడు మనం అడుగుతున్నాం. ఆ కాలంలో వాళ్ళకి నువ్వు కనిపించావు, బానే ఉంది. మేమేం దురదృష్టం చేసుకున్నామయ్యా, మేము అయిపోయాక వచ్చామయ్యా. నమ్మాళ్ళవారైతే మరీ బెంగండి. ఈ గుమ్మంలోంచి కృష్ణుడు వెళ్ళిపోతే ఈ గుమ్మంలోంచి నమ్మాళ్ళవారు వచ్చారు, అంత దగ్గర. అయ్యయ్యో మిస్ అయిపోయానే స్వామి నిన్ను అని ఎంత బెంగ పెట్టేసుకున్నారో అనమాట. అందువల్ల మేయక్క వేండాదపడి రుచి జనకనాయికొండు, మీరేం బెంగ పెట్టుకోకండి. మీ కోరిక నేను తీరుస్తున్నాను, నేను మీకోసమే దిగి వస్తున్నాను. ఇప్పుడు మాత్రం మీరు నన్ను చక్కగా సేవించుకోగలరా నా దగ్గరికి వచ్చి? ఎక్కడ స్వామి? తిరుమల కొండ మీద. నిజంగానే ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కదండి. తిరుమలలోనే ఉన్నాడు. ఎన్నిసార్లు వెళ్ళి చూసి రాగలుగుతున్నామండి? మీరు చాలా మంది వెళితే వెళ్ళొచ్చు, మాలాంటి వాళ్ళం ఏళ్ల తరబడికి ఒక్కొక్కసారి చూడలేకపోతున్నాం. ఏదో రాలేదండమే తప్ప వచ్చిన ఆయన్ని ప్రతిరోజు ప్రతి సంవత్సరం వెళ్ళి చూడగలుగుతున్నావా? తిరుమల ఇల్లే నా ఇచ్చమారుడనే కూడా గుండెల మీద లక్ష్మీదేవిని పెట్టుకుని శ్రీ నివాసుడు అని పేరు పెట్టుకున్నాడు. కేర్ ఆఫ్ అడ్రస్ లక్ష్మీదేవి గారి భర్త శ్రీ నివాసుడు. కూడనే నేను తిరువడిగడి కండు ఆ పాదాలను చూపిస్తున్నాడండి. ఇదిగో రండి. ఎక్కడ చూడాలో తెలియదేమో అని ఒక చేత్తో ఈ పాదాలు చూడండి, ఈ పాదాలని కూడా చూపిస్తున్నాడు. ఏమయ్యా, చూడకపోతే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది? చూసావా, నీ కష్టాలన్నీ మోకి నడుము దాకానే ఉంటాయి, ములగవు. నడుము దగ్గర చేయి పెట్టుకు చూస్తున్నాడు. ఆ భంగిమకి కూడా ఎన్ని అర్థాలు. నమ్ముకున్న వాళ్ళకి ఈజీగా కష్టాలు దాటేయగలరు అని చెప్పడం అన్నమాట. దీనికి అధికారినయతి, కాలనయతి, అంగనయతి ఎன்ற போலே சொல்லுங்கற నిర్బంధంగా ఒండ్రొమ్మిన్రెక్కే. పెరుమాళ్ళని చూడాలంటే అధికారినయతి అంటే కింద విస్తర సంగతి అని చెప్పుకున్నాం కదండి, చాలా వివరంగా ఇచ్చారు అని. ఏమిటా వివరంగా? అధికారినయతి యావదు కింద జీరరుంబదమంది దశరథ వసుదేవాద్యధికారినయతి. ఎవరిని తండ్రిగా ఎంచుకోవాలి, ఎవరికి నేను కొడుకుగా ఈ లోకంలోకి రావాలి, ఇలాంటి గొడవేం లేదండి. తక్కువని వచ్చాడు, కొండ మీద నిలబడ్డాడు. దానికి ఇంకా సెలక్షన్స్ అవి ఏమీ లేవు, వచ్చేసాడు. 2 కాలనీయతి హృదయ ద్వాపర మాత్రేత.
కలియుగంలోనండి మీ అందరి కళ్ళ ముందు కనపడేలాగండి ఈ కొండ మీద నేను ఉన్నాను. అంగనియతే స్నానాద్యంగనియతే, స్నానం చేయాలా, చేసే చూడాలా. ఇవాళ స్నానం చేసి లైన్లో కూర్చుంటే రేపు పొద్దున్న చూసిన వాళ్ళు ఉన్నారండి జనాల్ని బట్టి. మరి రేపు స్నానం చేస్తారా వాళ్ళు మళ్ళీ మధ్యలో? ఇంకేం లేదు, ఆ లైన్లో పడ్డాము అంటే చూడటమే. అన్నీ ఆయనే, స్నానం ఆయనే, పానం ఆయనే. ఇలా ఏ బాధలు లేకుండా என்றா போலே சொல்லுகிற நிர்பந்தங்கள் ஒண்ணுமின்றிருக்கே ஆசிரி இக்கலாம்படி இருக்கிற నెక్స్ట్ పేజీ సౌశీల్యத்தை కండు. దీనంతటికి ఒక గుణం పెట్టారండి, సౌశీల్యం. మనందరం అలవర్చుకోవాలండి. ఇది పాఠాలు విన్నందుకు మనందరం నేర్చుకోవాలి అని కింద ఒక వాక్యం ఇచ్చారు. నేను చెప్పట్లా, మన సాహిత్యం చెప్తాము. ఏంటి? మహతః మందైః నిరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం. గొప్ప వాళ్లతో మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే అని బీరకాయ పీచు సంబంధాలు కలుపుకోవడానికి ఎలా ఆతృత పడతారో, దీనులతో కూడా, తక్కువ వారితో కూడా అదే ప్రేమ బంధాన్ని పెంచుకోండి. ఎంత కష్టం అండి ఇది. తక్కువ వాళ్ళనా, రేపురా ఆపురా ఏదో చెయ్యి, అబ్బేవాడు మావాడు కాదండి. కొంతమంది ఇళ్లల్లో వాళ్ళని కూడా మా వాళ్ళు కాదండి అని చెప్పుకునేంత సంస్కృతి పెరిగిపోయింది ఇవాళ కదండి. అత్తగారిలో మామగారిలో ఉంటే మా సర్వెంట్స్ లేని పరిచయం చేసే వాతావరణాలు కూడా వచ్చేసాయి. ఇలాంటి మనస్సు కాదు. అందరికీ ఒకే రకమైన మీ హృదయాన్ని అమృత భాండం చేసుకుని చూసిన ప్రతి వాళ్ళకి అమృతాన్ని పంచండి. ఎంత కష్టమో. దీనికి సౌశీల్యం అని పేరు. అలా చెయ్యండి. తిరువేంగడముడియాన్ తిరువడిగడిలే, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. తిరువేంగడముడియాన్ తిరువడిగడిలే பெரிய பிராட்டியார் முன்னிலையாக தம்முடைய అనన్యగతిత్వత్తై విన్నప్పం సేదు. ఇంక నాకు ఈయన తప్ప వేరే దిక్కు లేదు, నా అన్యగతి అనన్యగతి, వెంకటేశ్వరుడు తప్ప నాకు దిక్కు లేడు అని విన్నపం చేయడానికి శరణం కుక్కు పుగల్ ఒన్నెల్లాడియే. ఆ మాటకది శరణం కుక్కు, పాదాలు పట్టుకుని అధ్యవసాయత్తై అరవిక్కిరార్, తమ్ముడయ్యా అధ్యవసాయత్తై. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మహావిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. నమ్మకం లేకుండా ఏమనండి ఆయన చెప్పారండి నేను చేస్తున్నానండి అంటే అది పనిచేయదండి. నువ్వు కూడా నమ్మకంతో ఉంటేనే పెరుమాళ్ళు నిన్ను స్వీకరిస్తారు. ఇది ప్రాక్టికల్ గా చాలా కష్టమైన పని. చేయమన్నారని చేస్తున్నాను తప్ప మాకు లేదు అనుకున్న వాడికి ఫలితం కనపడదు. చూసారా, మీరు ఊరికే కబుర్లు చెప్తారు, ఏం జరగలేదు అంటాడు వాడు. మన్ని విశ్వాసం పెంచుకోవాలి అనేది మెయిన్ పాయింట్. ఆయన్నే నమ్ముకోవాలి అని. హీజేయం పల విడంగళిలే ప్రపత్తి పండినారు. ఏమండి ఇవాళ కొత్తగా ఇక్కడే చేశారండి అత్యద్భుతమైనటువంటి శరణాగతి. ఇంతకు ముందు చెయ్యలేదండి అంటే ఇంతకు ముందు కూడా చాలా చోట్ల చేశారు. చాలా చోట్ల చేసిన அவ்விடங்களிலே தர்மி குக்கவிடத்தே நிரூபக தர்மங்களும் புகக்கடவதுயங்கர న్యాయத்தாலே లక్ష్మీ సంబంధం சொன்னார். లక్ష్మీ సంబంధాన్ని ధర్మీ ధర్మం అని రెండు మాటలు ఉన్నాయి. ధర్మం అంటే ఒక గుణంగా తీసుకుంటే ఆ గుణం కలిగిన వాడికి ధర్మి అని పేరు. అలాగే ఇక్కడ లక్ష్మీ సంబంధం అనే గుణాన్ని చెప్పారు చాలా అందంగా అన్నమాట. అంటే అమ్మని గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ఒక మాట అన్నారండి వ్యాఖ్యానంలో, మనిషి వస్తే నీడ కూడా వచ్చినట్లే అన్నారు. నీడ నువ్వు ప్రత్యేకంగా రా అని ఇన్వైట్ చేయక్కర్లేదు. ఆయన వచ్చాడంటే ఆ నీడ కూడా వచ్చేస్తుంది. పెరుమాళ్ళు వచ్చారంటే గుండెల మీద ఉన్న తల్లి కూడా వచ్చేస్తుంది. అది తన్నయ్యే వాయువిడిగిరాల్ కీయల్ ప్రపత్తిగల్ తిరుమంత్రం పోలే, ఇది ద్వయం పోలే. ఈ మాటలు ఎన్నిసార్లు అంటున్నారు. ఇంతకు ముందు తిరుమంత్రము ఏదండి? తిరుమంత్రాన్ని ప్రకటించినటువంటిది 6లో 9
నీరాయ్ నిలనాయ్. ఆ పదం చూడండి, దాని తిరుమంత్రార్థంగా తీయాయ్ కాలాయ్ అన్ని పంచభూతాలను చక్కగా చెప్పారు. దాన్ని తిరుమంత్రార్థంగా తీసుకోండి. తర్వాత కేజీల ప్రపత్తిகள் తిరుమంత్రం పోలే ఇది ద్వయం పోలే. ఈ మాట మేనండి. ఈ ఉలగముండ పెరువాయ ద్వయము లాంటిది. ఏంటండి మాట్లాడితే ద్వయం 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 అనేస్తున్నారు 3 రోజుల నుంచి అంటే, లక్ష్మీ సంబంధాన్ని తనలో నింపుకున్న మంత్రం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపంచే, శ్రీమతే నారాయణాయ నమః. ఎక్కడి నుంచో అర్థాలు లాక్కుని తెచ్చుకోక్కర్లేదు. డైరెక్ట్ గా అమ్మ ఉండగా నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడితే పనులు ఎలా పూర్తవుతాయో చెప్పేది. విడిగా తండ్రిని అడిగితే చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, నిర్లక్ష్యంగా ఉంటాడు. పక్కన ఆవిడ ఉందనుకోండి, ఏంటండి ఏదో సరదా పడుతుంటే సరే అనండి అంటుంది. మాట అనే అవకాశం లేకపోతే కళ్ళతో చూస్తుంది. కళ్ళతో చూపులు కూడా రూపంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే. ఒక్కసారి కనుబొమ్మలు ఎగరేసి చెయ్యండి. ఏంటి ఏంటి పెద్ద ఆలోచన మీకు? అమ్మ ఉంటే దగ్గర అంత లాభం అండి, అంత అద్భుతంగా మన పనులు పూర్తవుతాయి అని. అందుకోసమని ద్వయత్తిలే ఇరే திருமந்திரத்திலும் லட்சுமி சம்பந்தத்துக்கு வாச்சகமான சப்தங்கள் உண்டாயிருக்கச் செய்து ముక్త కంఠமாக చొల్లిత్తు ద్వయత్తిలే ఇరే. చాలా చక్కటి వ్యాఖ్యానం. ముక్త కంఠమాగా, ముక్త కంఠం గొంతెత్తి చెప్పినది ద్వయంలో. ఏం చెప్పారండి గొంతెత్తి? అమ్మతో కూడిన నారాయణుణ్ణే సేవించాలి అని ముక్త కంఠం, డైరెక్ట్ గా నోరు విప్పి చెప్పడం. అంటే కొన్ని సూచనగా చేస్తారు, కొన్ని నోరు విప్పి చెప్తారు. ఒక అక్కర్లేని వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఎప్పటికీ వెళ్ళడు. ఇంకా సరేనండి నాకు పని ఉంది అంటే అర్థం ఏంటండి? ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పడమే. అది వాడికి అర్థమైతే పోతాడు, లేకపోతే లేదు. ఇది సూచన. రెండవది ఉందనుకోండి, ఇంకా మీరు వెళ్ళండి, నేను నా పని చూసుకుంటాను, డైరెక్ట్ గా చెప్పడం. దీన్ని ముక్త కంఠం అంటారు. అలాగే ఇక్కడ అమ్మతో కూడిన నారాయణుణ్ణే సేవించాలి. ఈ 10లో ద్వయమంత్రం 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 అని అంత నొక్కి వక్కాణించడం వల్ల అమ్మ వైశిష్ట్యం చెప్పబడింది అని. வாச்சகமான சப்தங்கள் உண்டாயிருக்கச் செய்தே முக்த கண்டமாக சொல்லித்து துவயத்திலே இரே. அதுபோல இத்திருவாய்மொழி, ఇదిగో ఈ తిరువాయ్మొഴി ద్వయమంత్రార్థ సారము. చాలా ముఖ్యమైన మాట అండి, దాన్ని మర్చిపోకూడదు. తావదార్తి తదా వాంఛ తావన్మోహ తదా సుఖం. ఏమి శ్లోకాలు ఎక్కడెక్కడ దొరుకుతాయోనండి. ఎంత అత్యద్భుతమైనటువంటి సాహిత్య పరిచయమో నంబిళ్ళయ్య గారికి. ఈ శ్లోకాలు చూడండి. తావదార్తి తదా వాంఛ తావన్మోహ తదా సుఖం యావన్నయాతి శరణం వామశేషాఘనాశనం. విష్ణు పురాణంలో పెరుమాళ్ల గురించి బ్రహ్మాదులు చేసినటువంటి స్తోత్రం ఈ శ్లోకం. ఈ శ్లోకము చాలా విశేషమైనటువంటి శ్లోకంగా మనకి మొత్తం వ్యాఖ్యానం చేశారు. ఇందులో మీరు 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒక పాయింట్ రాసుకోండి. ఈ శ్లోకము భగవద్గీతలో మనకి ఆర్తో చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆ శ్లోకానికి వ్యాఖ్యానం అండి ఈ శ్లోకం డైరెక్ట్ గా. కాబట్టి మనకి ఇప్పుడు బాధ్యత కాస్త పెరిగింది. ఏమిటి? ఆ భగవద్గీత శ్లోకాన్ని ఈ శ్లోకంతో అన్వయించి చెప్పుకోవాలి. ఎంతవరకు నీకు పెరుమాళ్ళ విషయాలు తెలియవో అంతవరకే నీకు ఈ విషయాలలో వ్యామోహం ఉంటుంది.
పెరుమాళ్ళ పాదాలు శ్రీచరణాలు పట్టుకునే దాకానే ఈ బాధలన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆయన చరణాలు పట్టేశావా ఇవన్నీ పోతాయి. ఇక్కడండి వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంది. ఊరికే ఒకసారి లైన్స్ చదివేస్తాను చూడండి. అంటే నా సొంతం కాదు, వ్యాఖ్యానంలో అని మీకు అథెంటిక్ గా చెప్పడము అన్నమాట. యావతావదార్తి తావదార్తి తదా వాంఛ కింద జియర్ అరుంపదంలో 5వ లైన్ లో ఉందండి. తావన్ మోహ తదా సుఖం యావన్నయాతి శరణం పామశేషాగనాశనం ఇది విష్ణు పురాణే భగవంతం పరిబ్రహ్మాదయ ఆత్తో జిజ్ఞాసు ఇత్యా ఇతి ఆది ఉక్తాధికార చతుష్టయ విషయం ఈ శ్లోకం. ఆ శ్లోకానికి యాజ్ ఇట్ ఈజ్ గా వ్యాఖ్యానము ఏ శ్లోకము ఇందులో ఒక్కొక్కటే చెప్పారండి. అవనై అసైక్కుమవళை అన్నపడి ఇజందదు పరవేణం ఇత్యాదియాలే ఆర్తనై చొల్లిగిరదు. ఏమండి ఆ భగవద్గీతలో ఎంతమంది అర్థాలు చెప్పారండి. ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని 4 మాటలు చెప్పారండి. ఆర్తుడు అంటే ఎవరు అంటే భ్రష్టైశ్వర్య కామన్ అని ఇచ్చారండి. నోట్స్ రాసుకునే వాళ్ళకి చాలా ముఖ్యమైన పాయింట్లు. ఆర్తుడు అంటే కొన్నాళ్ళు డబ్బుని అనుభవించి అది పోతే బాబోయ్ పోయిందే పోయిందే అని పోయిన దాని కోసం ఏడ్చేవాడికి ఆర్తుడు అని పేరు. మామూలుగా మనం ఈ అర్థం చెప్పుకోమనుకోండి, ఏమని చెప్పేసుకుంటాం? ఆర్తుడు అంటే బాధలో ఉన్నవాడు అని చెప్పేసుకుంటాం. ఇది మామూలు బాధ కాదండి. అసలు మొదటి నుంచి డబ్బు లేదనుకోండి, మొదటి నుంచి ఓ పక్కటింట్లోనో పూరి గడుసులోనో చెట్టు కింద హాయిగా బతికేస్తున్నాం అనుకోండి, ఏ బెంగా ఉండదు. 7 అంతస్తుల మేడలో తూగుటుయ్యాలలో అఖిల ఐశ్వర్యాలతో తులతూగి అవన్నీ తెల్లవారేటప్పటికి పోతే వాడు పడే బాధ. భ్రష్ట ఐశ్వర్య కాముడు, పోయిన ఐశ్వర్యాలు కోరేటువంటి వాడు. అప్రాప్త విషయత్తిల్లది వాంఛ. రెండవది ఇక్కడ 4 మాటలు చెప్పారు కదండి. రెండవది అంటే తావదార్తి తదా వాంఛ. దాని మీద నెంబర్లు వేసుకోండి. ఆర్తి అంటే నెంబర్ 1, వాంఛ అంటే నెంబర్ 2, మోహ అంటే నెంబర్ 3, సుఖం అంటే నెంబర్ 4. ఆ లైన్ లో 4 మాటలు చెప్పారు. ఆ 4టికి ఇక్కడ చెప్తున్నారండి. వాంఛాయన్న ఐశ్వర్యకామనుడయ్య వాంఛయ్యే చొల్లగయ్యాయే అర్ధార్థయ్యే చొల్లగెరదు. ఇది కింద వ్యాఖ్యానం అండి. ఇదంతా అసలు ఏ డబ్బు లేని వాడు డబ్బున్న వాళ్ళని చూసి ఆహా ఇంత సుఖం ఉంటుందా డబ్బు ఉంటే అని డబ్బు కావాలి అని అర్ధార్థి. అర్ధ అంటే డబ్బండి. అర్ధార్థి డబ్బు కావాలనుకునేవాడు, వాంఛ కోరుకునేవాడు. 2వ పదానికి అది అర్థం అండి. అప్రాప్త విషయത്തിൽ అన్నదు అపూర్వ ఐశ్వర్యత్తై అన్నపడి పూర్వం లేని ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడు వీడు. ఇద్దరు ఐశ్వర్యాన్నే కోరుకున్నారండి. చిన్న తేడా. వాడు కొన్నాళ్ళు అనుభవించి పోయిన దాన్ని కోరుకుంటున్నాడు. వాడు బెంగ ఎక్కువ. సరదాగా ఉంటాయి వ్యాఖ్యానాలు. ఒకడు 3 రోజుల నుంచి అన్నం తినలేదు, ఒకడు పొద్దున్న నుంచి అన్నం తినలేదు. ఎవరికి అన్నం పెట్టాలి? ఒకడికి సరిపడే ఉంది అన్నారు. అంటే పొద్దున్న నుంచి తినని వాడికి పెట్టండి అన్నారు. అదేంటండి? 3 రోజుల నుంచి కడుపు మండిపోతున్న వాడికి కదా? కాదు, 3 రోజుల నుంచి అంటే వాడికి అలవాటు అయిపోయింది. అప్పుడే 3 రోజులు. ఈ పొద్దున్న నుంచి తినని వాడికి తట్టుకోలేకపోతున్నాడు, అందువల్ల వీడికి పెట్టాలి. ఇక్కడ ఆర్త జిజ్ఞాస పదాలు అలా ఉన్నాయి. ఆర్తుడు అంటే కొన్నాడు భోగాలు అనుభవించాడు, వాడికి పోయాయో 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 అని ఏడుస్తున్నాడు. వీడికి అసలు డబ్బే లేదు, వీడు నాకు కావాలి 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 అంటున్నాడు. ఇద్దరు డబ్బు కోసం ఏడ్చేవారైనా అంత తేడా ఉందన్నమాట. సుఖాలను అనుభవించి అవి పోతే ఏడ్చేవాడు ఒకడు, సుఖాలుట బాగుంటాయట అనుభవించాలి అని ఏడ్చేవాడు ఒకడు అన్నమాట. మోహమెంద్రదు. 3వది మోహం అండి. ఆత్మప్రాప్తి కామనక్కు ఆత్మానుభవ విరోధియాన దేహాత్మాభిమాన రూప జ్ఞానం. మోహం అంటే ఏమిటండి? దేహమే ఆత్మ అనుకోవడం.
6 శత్రువుల్లో చాలా ముఖ్యమైనటువంటి శత్రువు దేహ, ఆత్మ, అభిమానము. నేనే దేహం, దేహమే నేను అని అభిమానం చూపడం అనమాట. ఇంకా சர்வேஸ்வரன் திருவடிகளை ஆசிரியித்தால் போவையாலே ஆசிரிக்குமளவே அவனுக்கு ஞானம் உள்ளதெన్నபடியித்தால் జిజ్ఞాసువై చొల్లుగిరదు. మూడోది జిజ్ఞాసు అని చెప్పారు. ఈ మోహం అనేటి పదం చేత జిజ్ఞాసు అని చెప్పారండి. ఇది చాలా ఏదో గొప్పగా చెప్తున్నారు అనుకోకపోతే చాలా పెద్ద క్లాసు సారాంశం అండి. భగవద్గీత శ్లోకానికి, భగవద్ విషయంలో విష్ణు పురాణ శ్లోకానికి సమన్వయాన్ని కలిపి చెప్తున్నారండి. టక టేబుల్ వేసేసుకోవాలి అన్నమాట. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని నలుగురు. ఆ నలుగురికి ఉండేటి లక్షణం తావదార్థి, తదా వాంఛ, తావన్మోహ, తదా సుఖం. నాలుగిటికి 4. ఆ పైన అవి కిందవి పెట్టుకుని 1కి 1, 2కి 2, 3కి 3, 4కి 4 అని రాసేసుకోవాలన్నమాట. సుఖం అంటే ఏంటండి? భగవత్ ప్రాప్తి కామనుకు ఆత్మ అనుభవ, ఐశ్వర్యానుభవ సుఖంగా విరోధియాగయ్యాలే. ఈ లౌకికమైనటువంటి సుఖాలు నిజమైన సుఖాలు కాదు. సర్వేశ్వరనై ఆశ్రయిత్తాలదు పోగయ్యాలే. ఆశ్రయిక్కుం అడవే என்று సుఖముళ్ళదెండ్రపడి ఆయనకు పాదాలు గట్టిగా పట్టుకోవడమే సుఖము. ఇది నలుగురిలో ఎన్నో వాళ్ళదండి. జ్ఞానీచ, ఇది జ్ఞానికి సంబంధించింది. కొంచెం క్రిటికల్గా ఉన్నట్టుగా ఉంటుంది రాసుకోవడానికి. కానీ 2 శ్లోకాలు ఒక ఆర్డర్లో రాసుకొని 1కి 1, 2కి 2, 3కి 3, 4కి 4 క్రమాలంకారంగా దీన్ని చెప్పుకోవాలి. ఇంకా డీప్గా చాలా ఉన్నాయి, అవన్నీ వెళ్ళమనుకోండి. ఇది దేహత్తయ్యం పైన మళ్ళీ తావన్మోహ, దేహత్తయ్యం ఆత్మావయ్యం ఏకీకృత్య బుద్ధి పండుగై. మోహం అంటే ఏంటండి? దేహాన్ని ఆత్మని ఒకటిగా భావించడం. దేహ ఆత్మాభిమానం. తదా సుఖం యశేవ ఆనందయాతి ఎంగరిదిక్కు విరోధమాయవరం సుఖంగళం అవ్వడవే. పెరుమాళ్లే సుఖాన్ని ఇస్తారు, ఈ ఇంద్రియాలు సుఖాన్ని ఇవ్వవు అని తెలుసుకునేటువంటిది అది తదా సుఖం. అంటే జ్ఞానికి సంబంధించిన విషయం. జ్ఞాని అంటే జ్ఞానం కలవాడు. ఏం జ్ఞానం కలిగిన వాడు? పెరుమాళ్లే మనకి రక్షకులు అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు. యావన్నయాది శరణం త్వామశేషాగనాశనం. నిన్ను సర్వ పాపాలని పోగొట్టే నీ పదాలని నేను ఎంతవరకు పట్టుకోను అంతవరకే ఈ ఆర్తి, ఈ వాంఛ, ఈ మోహము, ఇవన్నీ చాలా చక్కగా తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. చూడండి, మనకి కావలసినది దొరికేదాకానే విందు భోజనం ఒకటి ఉందండి. అవతల కడుపు మలమల మాడిపోతోందండి. ఈలోపు ఎవడో ఓ బిస్కెట్ ముక్క ఇచ్చాడండి, ఎవడో ఓ పండు ముక్క ఇచ్చాడండి. అవి తినడం వల్ల ఏమైందంటే ఎర్రగా కాలిన పెన్నం మీద నీటి చుక్క వేస్తే చుయ్యమన్నట్లుగా ఆకలి మరింత పెరిగిపోయింది, బాధ అయిపోయింది. ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయి? ఆ విందు భోజనం దొరికేటప్పటికి ఈ బాధలన్నీ పోతాయి. ఇది మనకి తెలిసిన భోజన ఉదాహరణ. అలాగే పెరుమాళ్ల పాదాలని ఆశ్రయించడం అనే విశేషం తెలిసిన తరువాత ఈ డబ్బు కావాలి అని ఉండదు, పోయిన డబ్బు కావాలి అని ఉండదు, ఈ శరీర సుఖాలు కావాలి అని ఉండదు, ఈ మోహము దేహమే ఆత్మ అనే మోహము ఉండదు. అంటే ఒక్కటే అతి తేలికలో నీ గురించి తెలిసేదాకానే మిగిలినవన్నీ సుఖాలు అనుకున్నాం. నీ గురించి తెలిసాక ఇవేవి సుఖాలు కావు అన్న విషయం మాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఈ వాక్యం తెలిస్తే చాలండి, వాడి పాఠం అంతా తెలిసినట్టే. ఏమిటది? పెరుమాళ్ల పాదాలే మనకి సుఖము అనేది తెలిస్తే పోయిన డబ్బు కావాలి అని గాని, కొత్తగా డబ్బు కావాలి అని గాని, మోహము గాని, వాంఛ గాని ఏమీ ఉండవు. అంటే ఆయన శ్రీపాదాలని
నమ్ముకొనడమే నిజమైనటువంటి శరణాగతి. చాలా బాగా ఈ ఒక్క వాక్యం మనం, ఎందుకంటే ఫస్ట్ లైన్ చూడండి, నెక్స్ట్ పేజీ. ఐశ్వర్యం ఒకటి, ఆత్మ ప్రాప్తి, ఆత్మ రెండవది, ప్రాప్తి ఆ విరోధులు వస్తాయి కదా, భగవత్ ప్రాప్తి ఆయనకు విరోధులు. ఇవై ఎల్లాం ఉన్నై కిట్టుమళవేయిరే నిర్పదెంగిరదు నిన్ను పొందేదాకానే ఆ కష్టాలు. నిన్ను పొందితే ఆ కష్టం ఉండదు. ఒక్కసారి లక్ష్యం చేరిపోయామనుకోండి, ఇంకా మార్గంలో ఎన్ని కష్టాలు పడ్డాం, అన్ని కష్టాలు పడ్డాం, అది చెప్పుకునే అవసరం ఉండదు. ఇప్పటి ఏ తమ్ముడయ్య సకల విరోధిകളും పోయి. ఎన్ని విరోధులు ఉన్నాయండి మనకి. భావించడంలో విరోధాలున్నాయి, ఐశ్వర్యం రావడంలో విరోధాలున్నాయి, ఆత్మ ప్రాప్తిలో విరోధాలున్నాయి, భగవత్ ప్రాప్తిలో విరోధాలున్నాయి. ఈ విరోధాలు అన్ని కూడా తమ్ముడయ్య సకల అపేక్షితంగళం కిడక్కై కొరువు కురై ఇల్లై என்று. నీ బాధలు పట్టాము అంటే ఈ బాధలన్నీ మేము మర్చిపోతాం తండ్రి. సదా సన్నిహితనాన. ఏం చెయ్యాలి దానికి? ఏమండి, మీలో ఒకళ్ళలోకి వచ్చింది ఒక కొండ, మీ కళ్ళ ముందుకు వచ్చాడు తిరువేంకటముడయ్యాన. సదా సన్నిహితనాన, మీకు దగ్గరగా ఉన్నాడు. రెండు అర్థాలు. మనస్సుకి దగ్గరగా ఉంటే చాలండి. ప్రతిరోజు కొండకెళ్ళగలమా, ఎక్కగలమా, లైన్లలో తోపిడీలు తోయించుకోగలమా, ఇవన్నీ అక్కర్లేదు. మానసికంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయారా? అందరం తిరుమలై వెళ్ళిపోయాం. అందరం ఆయన పాదాలని ఆశ్రయించేస్తున్నాం. సదా సన్నిహితనాన తిరువేంకటముడయాన్ తిరువడిగళిలే శరణం పొగగిరార్ అనేస్తున్నాం అన్నమాట. తండ్రి వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. రెండు పదాలు గట్టిగా పట్టేసుకున్నాం, చేరిపోయాం. ఈ పద్ధతిని నమ్మాళ్ళవార్లు నంబెళ్ళయ్య గారు మనకి చాలా అందంగా అందిస్తున్నారు. ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తియమ్మానే நிலவம் சுடர் சூழல் மோத்தி நெடியாய் அடியேன் ஆறுயிரே திலகம் உலகுக்காய் நின்ன திருவேங்கடத்து எம்பெருமானே உலகல் அடியேன் பாதம் கூடுமாறு கூறாயே. దేవేశం పౌలనాథం తతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరనాథేన చ సకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్. తిరువరుణ్మాల్ சேனை முதலி நாகமுனி செடகோபன் நாகமணி சீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள் வந்தார் குருமாலாதரர் குருகை பிறார் வெள்ளை இவர் ஈழி திருக்கண்ணர் கம்புடைய நம்பெள்ளை இவர் அடுத்தே அந்த மாதவர் பத்மநாபர் இவரருளாளர் திருவழி ஒன்றிய தேவ பெருமழகை முன்னருடன் திருமலையார் வார்மதங்கள் முன்னியர்கள் சேரந்தன் வேணமோசு தேவராஜாய் சித்துகிராம நிவாசனே ராமானுஜாரிதாச சிகாய புனஸ்காரிணி నమ శ్రీ శైలనాథాయ కుంతి నిర్జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్య సాధనే శ్రీ శైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం யதேந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் முனம் வாழ் திருவாய்மொழி பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறன் திருவாய்மொழி பிள்ளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரிதேசிக பாத சேவா प्राप्ता किल द्रविड़ वेद रहस्य जातम श्री गौतमान्वय जमात्रिक भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौस्कान्वय सञ्जातं वेंकटार्य तनोभवं वेदान्ताचार्य सत्शिष्यं उडैवर्लमां भजे श्रीमद्वेंकटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवदिव्ये ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. भागवत गोष्ठी दासास्मृता.